నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు ఇంకా ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి హనుమన్ల సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి హనుమన్ల సంపత్ కుమార్ గారు. నమస్తే సార్. కరీంనగర్ జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఉంటే చెప్పండి. కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్లమెంటరీ పార్టీ అభ్యర్థులను కొన్ని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి, మరికొన్ని ప్రకటించాల్సి ఉంది. కరీంనగర్ నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో ఒక అవార్డు లభించింది. ఈ స్వీప్ యాక్టివిటీస్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చురుకుగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పల్స్ పోలియో కార్యక్రమాలు కూడా విజయవంతంగా ముగిస్తాయి. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎవరెవరు ఏ పార్టీల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటికే గత 2019లో బీజేపీ తరఫున పోటీ చేసిన బండి సంజయ్ కుమార్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన బి వినోద్ కుమార్ ఈసారి కూడా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయా పార్టీల అధిష్టానం ఖరారు చేసింది. అయితే కాంగ్రెస్ సంబంధించి గత 2019లో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఈసారి హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే మంత్రిగా కూడా తన పదవి బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. సో కాంగ్రెస్ తరఫు నుంచి ఇప్పటికి ఇంకా ఎటువంటి అభ్యర్థులు ఖరారు చేయలేదు. కరీంనగర్, హుజురాబాద్, సిరిసిల్ల ఈ 3 నియోజకవర్గాలు ఇప్పటికే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూరు, వేములవాడ ఈ 4 నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే ఈసారి 2024 సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల కోసం వివిధ పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టేసి గెలిచే ఆ దిశ ముందుకు సాగుతున్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు ఈ మధ్య ఏ జాతీయ స్థాయి అవార్డు లభించింది, దాని గురించి చెప్పండి. పే జల్ సర్వేక్షణ అవార్డులో జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ తో పాటు నగర మేయర్ యాదవ్ సునీల్రావు ఈ అవార్డు స్వీకరించడానికి వీరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు సదుపాయాలు కల్పించడం, పార్కులు, జంక్షన్లలో సుందరీకరణ చేపట్టడము, డివైడర్స్ అభివృద్ధి చేయడం, మెరుగైన పారిశుద్ధ్యము, జీవన ప్రమాణాలకు అనుగుణంగా అందించడం, 24 గంటల త్రాగునీటి సరఫరా చేయడం, వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కేంద్ర బృందం ఒకటి కరీంనగర్ నగరంలో పర్యటించేసి ఒక సర్వే నిర్వహించేసి ఆ సర్వే ఆధారంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు పేజల్ సర్వేక్షణ అనే అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ అవార్డుని ఈ నెల 5వ తేదీన నగర మేయర్ యాదగిరి సునీల్రావు, మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ఎలా జరిగింది? ఎంతమంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు? కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే పల్స్ పోలియో కార్యక్రమం 3 రోజుల పాటు విజయవంతంగా ముగిసింది. అయితే మొదటి రోజు వచ్చేటప్పటికి జిల్లా వ్యాప్తంగా కూడా 545 చోట్ల కూడా ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కూడళ్ల వద్ద కావచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల వద్ద, స్కూళ్ల వద్ద, ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో ఆ చోట్ల కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం ఇప్పటికే ముగిసింది. తర్వాత 2వ రోజు, 3వ రోజు వచ్చి ఇంటింటికి తిరుగుకుంటూ ఎవరైతే పోలియో చుక్కలు వేసుకోలే వాళ్ళందరికీ కూడా పోలియో చుక్కలు వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాహిత యాత్ర జిల్లాలో ఏ విధంగా కొనసాగుతోంది? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఊర్లో తిరగాలని చెప్పేసి ప్రజాహిత ఒక పాదయాత్ర చేపట్టడం జరిగింది. మొదటి విడతలో వచ్చేసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2వ దశలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ నుండి ఈ కార్యక్రమం ప్రారంభించడం. అయితే ప్రతిరోజు కూడా గ్రామాల్లో తిరుగుతూ అన్ని రంగాల వారిని కలుస్తూ వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే మొత్తం చూసుకుంటే ఈ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుంది. కరీంనగర్ జిల్లాలో రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్మిత ఆధ్వర్యంలో స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమం చురుకుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాఠశాలలో, కళాశాలల్లో ఓటర్ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఇప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా స్వీప్ యాక్టివిటీ నిర్వహించే కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపట్టింది. దీంతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క కళాశాలలో ప్రత్యేక ఓటర్ స్వీప్ యాక్టివిటీస్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రజాస్వామ్యం కల్పించిన ఈ మన ఓటు హక్కును బాధ్యతగా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. ఇదండి కరీంనగర్ జిల్లా నుంచి హనుమన్ల సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.